Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Road, Hyderabad. సో మనకి ఇండియన్ హిస్టరీలో గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఇండియన్ హిస్టరీలో మనకి ఆన్సర్ రాసే విధానం ఎలా ఉండాలి. సో హిస్టరీ కొంచెం మనం ఒక స్టోరీలా ఉంటుంది అనుకొని చదివి మనం ఒక ఆర్డర్గా ఒక క్రొనాలజికల్ ఆర్డర్గా మనం కానీ ప్రజెంట్ చేసినట్లయితే హిస్టరీలో మంచి మార్క్స్ వస్తాయి. సో మన గ్రూప్ 1లో హిస్టరీ మెయిన్స్లో ఉంది, సివిల్ సర్వీసెస్లో కూడా మెయిన్స్లో ఉంది హిస్టరీ. గ్రూప్ 1లో అయితే మెయిన్గా మీరు ఇలా రాయాల్సి ఉంటుందన్నమాట ఆన్సర్. సో ఇలా మీరు మంచిగా కానీ రాయగలిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింధు నాగరికత ముఖ్య లక్షణాలను వివరింపండి సోదాహరణంగా అంటారు. సోదాహరణంగా సింధు నాగరికత మూల భారతీయ నాగరికత అని చెప్పి ఆర్సి ముజుందార్ గారు చెప్పడం జరిగింది. సో 1922లో సింధు నాగరికతలో కొన్ని తవ్వకాలు చేశారు. దానికి సర్జన్ మార్షల్ అధ్యక్షత వహించడం, ఆర్డి బెనర్జీ, దయారాం సహాని వీళ్ళ ఆధ్వర్యంలో హరప్ప అదేవిధంగా మహేంజదారో ప్రాంతాల్లో వీళ్ళు తవ్వకాలు తవ్వి అతి గొప్ప నాగరికతను వీళ్ళు కనుక్కున్నారు. సమకాలీన నాగరికతల్లో ఎక్కడా లేనటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ నాగరికతలో ఉన్నాయి. సమకాలీనటువంటి నాగరికతలు అనేటువంటి చైనా నాగరికత కానీ, ఈజిప్ట్ నాగరికత కానీ, సుమేరియన్ నాగరికత కానీ, మెస్పటోమియన్ నాగరికత కానీ, ఈ నాగరికతలన్నీ కూడా కాంటెంపరీ అనమాట. అంటే మన నాగరికత మన సింధు నాగరికతతో పాటుగా ఇవి కూడా అవతరించాయి అన్నమాట. ఇవన్నీ కూడా నది ఒడ్డునటువంటి విరాజిల్లినటువంటి నాగరికతలు. అందుకే ఇది ఒక గొప్ప నాగరికత, మహానాగరికత అన్నారు ఆర్సి ముజుందార్ లాంటి హిస్టోరియన్స్. ఇది ఒక గ్రేట్ సివిలైజేషన్ అన్నారు. నాగరికత అంటే ఏంటి? మనం జీవన విధానం అన్నమాట. మనం జీవించే విధానాన్నే నాగరికత అంటాం. మన యొక్క ఆహారపు అలవాట్లు, మన దుస్తులు, మన సంస్కృతి, మన చేసేటటువంటి పనులు, వీటినే నాగరికత అంటాం. మనం వాడినటువంటి పాత్రలు వీటిని. కాబట్టి సింధు నాగరికతలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటి అనేది ప్రశ్న అన్నమాట. కాబట్టి దీనికి ఇలా మంచిగా ఇంట్రడక్షన్ రాసి చక్కగా మీరు ఆన్సర్ కానీ ఇవ్వగలిగితే హిస్టరీలో కూడా మనకి మంచి మార్క్స్ వస్తాయి. హిస్టరీ రాయడానికి మీకు ఆల్రెడీ ఇలా మీ ఆన్సర్ అంతా కూడా ఇలా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింధు నాగరికత నాటి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిని వివరింపమని. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి? మనం సింధు నాగరికత కాలం నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ, అప్పుడేం వాళ్ళకేం కంప్యూటర్స్ ఇవేం లేవు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి? నూతనంగా వస్తువులను కనుగొనడాన్ని టెక్నాలజీ అంటారు. ఒక పనిని ఇంతకుముందు చేసే విధంగా కాకుండా కొత్తదనంగా మనం చేస్తే అదే టెక్నాలజీ అనమాట. టెక్నాలజికల్గా మనం ఆలోచించి రాయటం. టెక్నాలజీ అంటే ఏంటి? వీళ్ళ కాలంలో వీళ్ళు వాడినటువంటి పాత్రలు, బొమ్మలు, టాయ్స్, వీళ్ళు వాడినటువంటి సీల్స్ కానీ, టాయ్స్ కానీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్, వీళ్ళ నిర్మాణాలు, వీళ్ళ ఆర్కిటెక్చర్, శిల్పాలు, స్కల్ప్చర్స్ అనమాట. స్కల్ప్చర్స్, గ్రేట్ బాత్, ఓకే, అండ్ ఫుడ్ గ్రానరీస్, ఇవన్నీ కూడా వీళ్ళ టెక్నాలజీకి ఎగ్జాంపుల్ అన్నమాట. సో కాబట్టి వీళ్ళు గొప్ప శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప అనుభవం కలిగి ఉన్నారు, కుండల నిర్మాణంలోను అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, సింధు నాగరికతకు వేద నాగరికతకు గల మధ్య తేడాలేంటి? సింధు నాగరికత, వేద నాగరికత దాదాపు వీటి మధ్య ఒక 1500 నుంచి 2000 సంవత్సరాల మధ్య గ్యాప్ ఉంది వీటికి. సో ఈ 1500 సంవత్సరాల్లో వేద నాగరికత అంటే ఆర్య నాగరికతలో కొన్ని మనం కనిపించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు అక్కడ ఉండరు, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ అక్కడ ఉండదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికతలో స్త్రీకి మంచి ఇంపార్టెన్స్ ఉంది. అదే వేద నాగరికతకు వచ్చేసరికి స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. మలివేదంకి వచ్చేసరికి స్త్రీ పరిస్థితి బాగా దిగజారిపోయింది. సతీ వచ్చినట్టుగా మనకి ఇరాన్ ఇన్స్క్రిప్షన్లో తెలుస్తుంది. అదేవిధంగా ఋగ్వేదంలో కూడా సతీ గురించి మాట్లాడినట్టుగా మనకు సోర్సెస్ లభిస్తున్నాయి. అదేవిధంగా ఆ కాలంలో స్త్రీలో అన్ని సామాజిక దురాచారాలన్నీ కూడా మలివేద కాలంకి వచ్చేసరికి ప్రవేశించాయి. అప్పుడు మలివేద కాలంలో స్టార్ట్ అయినటువంటి స్త్రీని అణగదొక్కటం అనేది, ఆ దిగజారుడుతనాన్ని, స్త్రీని సఫ్రెస్ చేయటం అనేది ఇప్పటికీ స్టిల్ కొనసాగుతుందని చెప్పి మన సర్వేలు చెప్తున్నాయి. రీసెంట్గా ఒక సర్వేలో మనకి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ సర్వేలు ఏం చెప్తుందంటే, ఉమెన్స్ మనం 200 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు ఇండియాలో ఉమెన్స్, అలాగే ఉన్నారు. వాళ్ళలో పెద్ద డెవలప్మెంట్ రాకుండా ఈ అణగదొక్కుతున్నారు అన్నట్టుగా మన సర్వేలు చెప్తున్నాయి అనమాట. సో కాబట్టి ఈ రెండు నాగరికతల మధ్య భేదాలు ఏంటి అనేది మనకి క్వశ్చన్ అట్లా రావాలి మీరు చక్కగా. తర్వాత 6వ శతాబ్దంలో మత ఉద్యమాలు అంటే జైన బౌద్ధ మతాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి? ఆనాడు వచ్చినటువంటి వైదిక మతం, హిందూ మతం మీద ముఖ్యంగా ఈ వైదిక మతం మీద వచ్చినటువంటి తిరుగుబాట్లే జైన బౌద్ధ మతాలు.
మహావీరుడు స్టార్ట్ చేసినటువంటి మహావీరుడు జైన మతం, అదేవిధంగా బుద్ధుడు యొక్క బౌద్ధ మతం, ఇవి ఏ విధంగా ఉన్నాయి అనేది దాని క్వశ్చన్ అనమాట. జైన బౌద్ధ మతాలు భారతీయ సంస్కృతికి చేసిన సేవ ఏంటిది? సో ఈ క్వశ్చన్లు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. జైన బౌద్ధ మతాలు మన సంస్కృతికి ఏ విధంగా చేశాయి, మన వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ కట్టడాలు కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాల్య వివాహాలు, వితంతువుల నిషేధం, సతీ సగమం వంటి దురాచారాలను వాళ్ళు ఖండించారు. జైన మతం అయితే అసలు వ్యవసాయమే చేయొద్దు, జీవహింస చేయొద్దు అని చెప్తుంది జైన మతం అని అంట. జైన బౌద్ధ మతాల కాలం నాటి వాస్తు శైలి ఏంటి రాయాలి, ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళ వాస్తు శైలి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమరావతి, ధాన్యకటకం, అదేవిధంగా మనకి భావనకొండ, అదేవిధంగా మనకి మొగల్రాజపురం. సో ఇక్కడ తెలంగాణలో మనకి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పనగిరి, నల్గొండ, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి, ముఖ్యంగా వాళ్ళ యొక్క నాటి చైత్యాలు, స్తూపాలు, విరామాలు, ఆరామాలు గురించి మనం ఆ స్టైల్స్ గురించి మనం రాయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ప్రధానంగా మనకి ఇలా ఉండాలి మీ హిస్టరీ ఆన్సర్. ఇలా కనుక రాయగలిగితే మీరు క్వశ్చన్స్ మీకు మంచి మార్క్స్ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ రాస్తే మీకు హాయిగా మేము ఇలా మీకు దాన్ని కరెక్షన్ చేయటం, మీకు ఎలా ఆన్సర్ ఉండాలి, అదేవిధంగా మీరు ఇంకా బెటర్ ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి, సో ఈ పేపర్లో చక్కగా రాయటం జరిగింది. సో మీరు ఇంకా మాకు ఏదైనా టెస్ట్ సిరీస్ రాయాలి, బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, మాకు ఈ నెంబర్లకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో అన్ని క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ ఆర్ గుడ్ అనమాట. ఓకే రైట్, కాబట్టి ఈ విధంగా మీరు టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది, అప్పుడే మీరు బెటర్గా ఉంది లేని తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ మీరు టెస్ట్ సిరీస్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.